హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఏపీ సెట్ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ చెప్పబోతున్నాను. అందులో ఒకటి క్వాంటమ్ మెకానిక్స్. క్వాంటమ్ మెకానిక్స్లోకి వచ్చేసరికి కాన్సెప్ట్ ఆఫ్ వేవ్ ఫంక్షన్, దీనిపైన థియరిటికల్ క్వశ్చన్ అదేవిధంగా లేదా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇందులో సెకండ్ కాన్సెప్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ కరెంట్ డెన్సిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి రిపీట్ అయ్యే క్వశ్చన్ ప్రాబబిలిటీ ఆఫ్ కరెంట్ డెన్సిటీ మీద మనకి వస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్ ఫంక్షన్ అంటే ఏంటి? de Broglie waves or matter waves associate with a moving particle that quantity that varies with space and time is called wave function of the particle. అంటే ఏంటి? de Broglie waves అనేవి ఒక మూవింగ్ పార్టికల్తో అసోసియేట్ అయినప్పుడు దాని యొక్క క్వాంటిటీ అనేది స్పేస్తోని అదేవిధంగా టైంతో వేరీ అయితే దాన్ని ఏమంటారమ్మా? వేవ్ ఫంక్షన్ ఆఫ్ ది పార్టికల్ అంటారు. అయితే ద టెంపోరియల్ అండ్ స్పేషియల్ ఎవల్యూషన్ ఆఫ్ క్వాంటమ్ మెకానికల్ పార్టికల్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ది వేవ్ ఫంక్షన్. సింపుల్గా మనకి ఏంటంటే వేవ్ ఫంక్షన్ ఏ విధంగా చూస్తారంటే సై ఆఫ్ ఎక్స్ కామా టీ ఫర్ 1 డైమెన్షనల్ బాక్స్, సై ఆఫ్ ఆర్ కామా 3 ప్లస్ ఫర్ 3 డైమెన్షనల్ బాక్స్. అయితే ఏం తెలియజేస్తుంది? ఇట్ కంటైన్స్ ఆల్ పాసిబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సిస్టమ్. వేవ్ ఫంక్షన్ అనేది ఆల్ పాసిబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది సిస్టమ్, ఒక వ్యవస్థ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ ని తెలియజేస్తుంది. అయితే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, దీని బేస్ మీద ఎగ్జామ్ లో థియరిటికల్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. నెక్స్ట్ కండిషన్ ఫర్ ఏ ఫిజికల్లీ యాక్సెప్టెడ్ అండ్ వెల్ బిహేవ్డ్ అండ్ రియలిస్టిక్ వేవ్ ఫంక్షన్. ఓకేనా? ఫస్ట్ పాయింట్, psi of x comma t should be finite and single valued and continuous everywhere in space. First point ఏంటమ్మా? psi of x comma t should be finite and single valued and continuous everywhere in space. And first derivative ఏంటమ్మా? d psi by dx should be continuous everywhere in space, but d psi by dx may be discontinued in some cases. ఓకేనా? ఆ కేసెస్ మీరు జెట్లీ కానీ అర్హుల్ దాస్ కానీ చదివితే అందులో ఉంటాయి. అదేవిధంగా సై ఆఫ్ ఎక్స్ కామా టీ షుడ్ బి స్కేర్ ఇంటిగ్రల్ అంటే ఏంటి? ఇంటిగ్రల్ మైనస్ ఇంటూ ప్లస్ టీ మోడ్ ఎక్స్ కామా టీ మోడ్ స్కేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైనైట్ క్వాంటిటీ. లేదా సై ఆఫ్ ఆర్ కామా తీసుకున్నాం అంటే సై ఆఫ్ ఆర్ కామా టీ తీసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? మైనస్ ఇంటూ ప్లస్ టీ mod psi of r comma t mod square d tau is equal to a finite quantity. అంటే ఏంటి? సింపుల్గా ఏంటి ఏమవ్వాలంటే వేవ్ ఫంక్షన్ అనేది ఫైనైట్ అవ్వాలి, సింగిల్ వాల్యూడ్ అవ్వాలి, కంటిన్యూస్ అవ్వాలి, ఎవ్రీవేర్ ఇన్ స్పేస్. నెక్స్ట్ ఏంటి? స్కేర్ ఇంటిగ్రబుల్ కూడా అవ్వాలి. ఈ మూడే అయితే వేవ్ ఫంక్షన్ అనేది యాక్సెప్టబుల్ అనేది అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఆ థియరిటికల్ పాయింట్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, which of the following wave function is acceptable as the solution of Schrodinger equation for all values of x? ఈ ఫాలోయింగ్ లో ఏది యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్ ఫర్ ష్రోడింగర్ ఈక్వేషన్? ఏమిచ్చాడు? ఏ అనేది psi is equal to a secant x, psi of x is equal to a tan x, psi of x is equal to a into e for x square, psi of x is equal to a into e for minus x square. అయితే ఇందులో మనం చూసుకునేసరికి జనరల్గా ఎక్స్ టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అయినప్పుడు వేవ్ ఫంక్షన్ అనేది 0 లేదా ఫైనైట్ అవ్వాలి. అది కండిషన్. ఎక్స్ టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అయినప్పుడు సై ఆఫ్ ఎక్స్ టెన్స్ టు 0 అవుతుంది. లేదా సమ్ ఎక్స్ వాల్యూ అయినప్పుడు సై ఆఫ్ ఎక్స్ ఏమవ్వాలమ్మా? ఎక్స్ సమ్ వాల్యూ అయినప్పుడు సై ఆఫ్ ఎక్స్ అనేది ఫైనైట్ వాల్యూ అవ్వాలి. అప్పుడే మనకి ఏమవుతుందమ్మా? వేవ్ ఫంక్షన్ అనేది యాక్సెప్టబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సీకెన్ ఎక్స్, సై ఆఫ్ ఎక్స్ టాన్ ఎక్స్. ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్ లో π/2 వేసాం అనుకోండి, ఈ ఎక్స్ ప్లేస్ లో π/2 వేస్తే అది ఏమవుతుంది? సై ఆఫ్ ఎక్స్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. కానీ అది ఫైనైట్ అవుతుందా? ఫైనైట్ కాదు. అందువల్ల ఏంటి? సై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ సీకెన్ ఎక్స్, ఏ టాన్ ఎక్స్ అనేది ఇట్స్ నాట్ ఎ ఫైనైట్. అందువల్ల ఏమవుతుంది? ఇది నాట్ యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్. నెక్స్ట్ సెకండ్ తీసుకుందాం. సై ఆఫ్ అది థర్డ్ ఆప్షన్ సి. psi of x is equal to a e for x square. A e for x square is not a finite. X is equal to plus or minus infinity. ఎందుకు? ఈ ఎక్స్ ప్లేస్ లో ప్లస్ ఇన్ఫినిటీ వేసాం అనుకోండి, ప్లస్ ఇన్ఫినిటీ వేస్తే ఏమవుతుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ సి తీసుకుంటే సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
ఏ ఇంటూ ఈ 4x. ఈ ఎక్స్ ప్లేస్లో మైనస్ ఇన్ఫినిటీ వేసాం అనుకోండి ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. అంటే ఏ ఇంటూ ఈ 4 ఇన్ఫినిటీ. ఈ 4 ఇన్ఫినిటీ వాల్యూ ఎంత, ఇన్ఫినిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఇన్ఫినిటీ వేసాం ఏ ఇంటూ ఈ 4 మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ప్లస్ ఇన్ఫినిటీ అంటే ఈ 4 ఇన్ఫినిటీ ఏమవుతుంది, ఇన్ఫినిటీ. అంటే ఇది ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనైట్ ఫంక్షన్, ఇట్ ఈస్ ఏ ఇన్ఫినిటీ. ఓకేనా. అయితే ఆప్షన్ డి తీసుకుంటే psi of x is equal plus or minus infinity. For example, x is equal to infinity తీసుకుంటే psi of x is equal to a into e 4 minus x square a into ఇన్ఫినిటీ ప్లేస్ లేసి ఏమవుతుంది, ఏ ఈ 4 మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఇన్ఫినిటీ స్కేర్ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. ఏ ఇంటూ 1/ఇన్ఫినిటీ స్కేర్, 1/ఇన్ఫినిటీ ఏమవుతుందమ్మా, 0. అంటే ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు సైజ్ టెన్స్ టు 0 అయింది. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ 4 మైనస్ ఇన్ఫినిటీ హోల్ స్కేర్ ఏమవుతుంది, ఏ ఇంటూ 1/ఇన్ఫినిటీ స్కేర్. 1/ఇన్ఫినిటీ ఏమవుతుందమ్మా, 0. అంటే సై ఎక్స్ టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ, సారీ ఎక్స్ టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ, సైజ్ టెన్స్ టు 0. అంటే ఏంటిది, యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్. అంటే ఎగ్జామ్లో ఏపీ సెట్ కానీ గేట్ కానీ నెట్ కానీ ఏ ఎగ్జామ్లో అయినా ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అంటే సమ్ వేవ్ ఫంక్షన్స్ ఇస్తాడు. ఆ వేవ్ ఫంక్షన్స్ అనేవి యాక్సెప్టబుల్లా నాట్ యాక్సెప్టబుల్ అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్, ఇవి కూడా అడిగే అవకాశం అనేది మనకు ఉంది. ఏంటి, జనరల్గా వేవ్ ఫంక్షన్కి సై ఆఫ్ ఎక్స్ కామా టీకి అనేది ఇట్ హ్యాస్ నో ఫిజికల్ సిగ్నిఫికెన్స్, ఎటువంటి సిగ్నిఫికెన్స్ అనేది లేదు. బట్ ఏ క్వాంటిటీ ఈజ్ రియల్ ఎప్పుడవుతుందంటే ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పొజిషన్ ప్రాబబిలిటీ డెన్సిటీ. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సై ఆఫ్ ఎక్స్ కామా టీని సై స్టార్ ఆఫ్ ఎక్స్ కామా టీని మల్టిప్లై చేస్తే అదేం తెలియజేస్తుందమ్మా, పొజిషన్ ప్రాబబిలిటీ డెన్సిటీని తెలియజేస్తుంది. అయితే ప్రాబబిలిటీ ఫైండింగ్ ది పార్టికల్ ఫర్ యూనిట్ లెంత్ అండ్ అట్ టైమ్ టీ. అంటే ఇది ఈ ప్రాబబిలిటీ ఫైండింగ్ ఆఫ్ ది పార్టికల్ ఫర్ యూనిట్ లెంత్ అట్ ఏ టైమ్ టీ. అయితే ఫర్ ఏ 1-dimensional మోషన్ ద ప్రాబబిలిటీ ఫైండింగ్ ది పార్టికల్ బిట్వీన్ ది రీజన్స్ ఏంటమ్మా, ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ డిఎక్స్ టైమ్ టీ ఈజ్ గివెన్ బై. అంటే ఎక్స్కి ఎక్స్ ప్లస్ డిఎక్స్కి మధ్యన ప్రాబబిలిటీ ఫైండింగ్ ఆఫ్ ది పార్టికల్ ఏ విధంగా రాస్తారంటే సై స్టార్ ఎక్స్ కామా టీ సై ఎక్స్ కామా టీ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ సై ఆఫ్ ఎక్స్ కామా టీ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్గా రాసుకుంటాం. బట్ ఇది ఇంపార్టెంట్, ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ ఇస్తాడు. ఓకేనా. అంటే ఏదో వేవ్ ఫంక్షన్ ఇచ్చి దాని యొక్క ప్రాబబిలిటీ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయమని. అంటే ఒక వేవ్ ఫంక్షన్ ఇస్తారు, వేవ్ ఫంక్షన్ psi is equal to e for ikx కానీ psi is equal to e for minus ikx కానీ psi of x is equal to a into e for ax కానీ ఏవో కొన్ని వేవ్ ఫంక్షన్స్ ఇచ్చి దాని యొక్క ప్రాబబిలిటీ ఫైండింగ్ ది పార్టికల్ బిట్వీన్ ది ఎక్స్ ప్లస్ ఎక్స్ టు ఎక్స్ ప్లస్ డిఎక్స్ అనేది ఈ ఫార్ములాను ఉపయోగించి మనం చేయాలి. అదేవిధంగా ఫర్ ఈ 3D motion the probability finding the particle between the r1 r plus dr, r plus dr at a time t. దీని ఎలా రాస్తారు, psi star r comma t psi of r comma t into dr is equal to mod psi of r comma t mod square. సింపుల్ గా psi of r comma t mod square into theta గా రాస్తారు. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ టోటల్ ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్ ఇన్ ఎంటైర్ స్పేస్ విల్ బి ఈక్వల్ టు 1. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటమ్మా, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే total probability finding the particle in the entire space should be equal to 1. చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ ఇన్ఫినిటీ psi star psi of x comma t psi of x comma t into dx is equal to ఇంటిగ్రేషన్ మైనస్ ఇంటూ ప్లస్ ఇన్ఫినిటీ mod psi of x comma t dx is equal to 1 అయితే ఇది 1. ఇది ఒకటి 1-dimensional నార్మలైజేషన్ కండిషన్. నెక్స్ట్ ఆల్ స్పేస్ psi star r comma t psi of r comma t into d tau, not x, d tau all space mod scale psi of r comma t d tau in 1. 3D లో అయితే psi x ప్లేస్ లో r comma t రాస్తారు, అదే x ప్లేస్ లో r రాస్తారు, అంతే, ఇంకేం లేదు. అయితే దిస్ ఈజ్ కాల్డ్ ఏ నార్మలైజేషన్ కండిషన్ ఫర్ వేవ్ ఫంక్షన్. అంటే ఏంటి, నార్మలైజేషన్ కండిషన్కి అదే ఏదైనా వేవ్ ఫంక్షన్ యొక్క నార్మలైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ ఈ ఫోర్ ఐకేఎక్స్ ఇచ్చారనుకో, ఇక్కడ ఏమంటారు,
నార్మలైజేషన్ కాన్స్టెంట్ అంటారు. ఈ నార్మలైజేషన్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ నార్మలైజేషన్ కండిషన్ మనం ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసుకుంటే ఫైండ్ ది నార్మలైజేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వేవ్ ఫంక్షన్. ఏమి ఇచ్చాడమ్మా, సై ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆల్ఫా మోడ్ ఎక్స్ ఇచ్చాడు, మోడ్ ఎక్స్. ఓకేనా, మోడ్ ఎక్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఫార్ములా ప్రకారం ఏం ఫైండ్ నార్మలైజేషన్ ఎలా చేస్తాం, మైనస్ ఇంటూ ప్లస్ ఏంటి సై స్టార్ ఎక్స్ కామా టీ ఇంటూ సై ఆఫ్ ఎక్స్ కామా టీ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. అంటే ఈ ఎన్ ఫైండ్ అవుట్ చేయాలంటే నార్మలైజేషన్ కండిషన్ ఉపయోగించాలి. ఇక్కడ అదే ఉపయోగించాం. మైనస్ ఇంటూ ప్లస్ ఏంటి సై స్టార్ సై డిఎక్స్. చూడమ్మా, దాన్ని ఎలా రాసుకోవచ్చు, మైనస్ ఇంటూ ప్లస్ ఏంటి సై మైనస్ ఇంటూ ప్లస్ ఇన్ఫినిటీ ఇంటిగ్రేషన్ మైనస్ ఇంటూ ప్లస్ ఇన్ఫినిటీ మోడ్ సై ఆఫ్ ఎక్స్ కామా అయితే ఎక్స్ కామా టీ మోడ్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 ఎలాగైనా చేయొచ్చు. అయితే ఫస్ట్ ఏం చేయాలి చూడండి అమ్మా, సై ఆఫ్ ఎక్స్ సేమ్, సై స్టార్ ఆఫ్ ఎక్స్ సేమ్. ఎందుకు ఇక్కడ కాంప్లెక్స్ కాంజుగేట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంప్లెక్స్ కాంజుగేట్ అయ్యి ఉందనుకో, ఐ ప్లేస్లో ఏం రాస్తాం, మైనస్ ఐ రాస్తాం. ఎప్పుడైనా ఉంటే ఇక్కడ లేదు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా, తర్వాత ఫస్ట్ రెండింటిని మల్టిప్లై చేస్తా. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఇది ఇంటిగ్రేషన్ నేను 2గా డివైడ్ చేస్తాను. అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ ఎలా ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ ఇన్ఫినిటీ ఉంది కదా, దీన్ని ఏం చేస్తాను, మైనస్ ఇన్ఫినిటీ టు 0 చేస్తాను, ఇంకొకటి 0 టు ఇన్ఫినిటీ చేస్తాను. ఓకేనా, అయితే ఇంటిగ్రేషన్లో అనేది 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఈ 2 ఫంక్షన్స్ మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, ఫస్ట్ ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ బయట తీసాం, ఈ పవర్ ఫస్ట్ మైనస్ ఇంటూ టు 0 ఏమవుతుంది, మోడ్ ఎక్స్ అనేది మైనస్ ఎక్స్ అవుతుంది. మైనస్ మైనస్ ఏమవుతుందమ్మా, ప్లస్ ఆల్ఫా ఎక్స్ అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది, ప్లస్ ఆల్ఫా ఎక్స్ అవుతుంది. రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ ప్లస్ 2 ఆల్ఫా ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. నెక్స్ట్ 0 టు ఇన్ఫినిటీ ఏమవుతుంది, ఎక్స్ అనేది పాజిటివ్ ఎక్స్ అవుతుంది. అంటే పాజిటివ్ ఇంటూ నెగిటివ్ అంటే ఇది కూడా పాజిటివ్ ఇంటూ నెగిటివ్. అర్థమైందా లేదు, ఇక్కడ ఏం లేదమ్మా, ఏంటంటే మైనస్ ఆల్ఫా ఎక్స్ ఉంది కదా, ఒకసారి పాజిటివ్ మైనస్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, మైనస్ ఆల్ఫా ఇంటూ మైనస్ ఎక్స్, అప్పుడు ఏమవుతుంది, ప్లస్ ఎక్స్ అవుతుంది. అది ఏ రీజన్లో, మైనస్ ఇన్ఫినిటీ టు 0 రీజన్లో. ఇంకొక కండిషన్ ఏంటంటే పాజిటివ్ తీసుకున్నాం ఎక్స్ అనేది ఎక్స్, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ పాజిటివ్ తీసుకుంటే ఏం జరుగుతుందమ్మా, అది 0 టు ఇన్ఫినిటీ రీజన్లో ఎక్స్ పాజిటివ్. అంటే మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ ఆల్ఫా ఎక్స్ అవుతుంది. అదే మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ అవుతుంది, మైనస్ ఆల్ఫా ఎక్స్. ఈ విధంగా తీసుకుంటే నార్మలైజేషన్ మైనస్ ఇంటూ 0 ఈ ఫోర్ 2 ఆల్ఫా ఎక్స్ 0 టు ఇన్ఫినిటీ ఈ ఫోర్ మైనస్ 2 ఆల్ఫా ఎక్స్ ఇంటూ డిఎక్స్. దీనికి ఇంటిగ్రేషన్ ఏంటి, 0 టు ఇన్ఫినిటీ ఈ ఫోర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్కి 1/a. నెక్స్ట్ అదేవిధంగా మైనస్ ఇన్ఫినిటీ టు 0 ఈ ఫోర్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్కి 1/a. ఓకేనా, దీని ప్రకారం n mod square is equal to ఎంత ఇక్కడ 1 నార్మలైజేషన్ కండిషన్ ప్రకారం ఈ పవర్ మైనస్ ఇంటూ 0 ఇంటిగ్రేట్ మైనస్ ఇంటూ 0 ఈ ఫోర్ 2 ఆల్ఫా ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏమవుతుంది, దీని ప్రకారం 1/a అంటే 1/2 ఆల్ఫా. ఏ ప్లేస్లో ఎంత ఉందమ్మా, 2 ఆల్ఫా. అదేవిధంగా 0 టు ఇన్ఫినిటీ ఈ ఫోర్ మైనస్ 2 ఆల్ఫా ఎక్స్ 0 టు ఇన్ఫినిటీ ఈ ఫోర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏమవుతుంది, 1/a అంటే 1/2 ఆల్ఫా. రెండింటిని కలిపి చేస్తే ఏమవుతుంది, 1 ఆల్ఫా. అంటే n mod square 1 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు అటు పంపిస్తే రూట్ ఆల్ఫా అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా నార్మలైజేషన్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అదేవిధంగా ఆర్థోగోనాలిటీ అండ్ ఆర్థోనార్మల్ కండిషన్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఆర్థోగోనాలిటీ అంటే ఏంటంటే 2 వేవ్ ఫంక్షన్స్ సై ఎం ఆఫ్ ఎక్స్ సై ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సై ఎం ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫోర్ ఐకే ఎక్స్ ఇచ్చాడు అనుకోండి, సై ఎన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫోర్ మైనస్ ఐకే ఎక్స్ ఇచ్చాడు అనుకోండి. ఈ రెండు వేవ్ ఫంక్షన్స్ ఆర్థోగోనల్ కాదనేది మనం ఎలా చెప్తామంటే 2 వేవ్ ఫంక్షన్ సై ఎం ఆఫ్ ఎక్స్ అండ్ సై ఎన్ ఆఫ్ ఎక్స్ ఆర్ సాడ్ టు బి ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్. ఎప్పుడవుతాయి, ఇంటిగ్రేషన్ మైనస్ ఇంటూ ప్లస్ ఇంటి సై ఎం స్టార్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సై ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ 0 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందమ్మా, అవి ఆర్థోగోనాలిటీ అవుతాయి. అయితే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇఫ్ ఏ పార్టికల్ ఈజ్ ఇన్ ఏ స్టేట్ psi m of x, then particle cannot be in a state psi n of x simultaneously together. అంటే ఏంటి, పార్టికల్ అనేది psi m of x లో ఉంటే దెన్
ఏంటి అదే టైంలో ఏంటి సైన్ ఆఫ్ ఎక్స్ లో పార్టికల్ అనేది ఉండదు. సైమల్టైన్ అంటే ఏంటి ఉండదు. ఇఫ్ ఈ పార్టికల్ సింపుల్ చూడండి, ఇఫ్ ఈ పార్టికల్ ఈజ్ ఇన్ ఏ స్టేట్ సైన్ ఆఫ్ ఎక్స్ దెన్ పార్టికల్ కెనాట్ బి ఈజ్ ఇన్ ఏ స్టేట్ సైన్ ఆఫ్ ఎక్స్ సైమల్టేనియస్లీ టుగెదర్. అయితే నెక్స్ట్ ఏంటి సింపుల్ గా చెప్పాలి, మీకు ఇవేవి గుర్తు లేకపోతే ఆర్థోగోనాలిటీ అంటే ఏమైనా రెండు వేవ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఆ రెండు వేవ్ ఫంక్షన్లు ఆర్థోగోనాలిటీ కాదంటే ఆ రెండు వేవ్ ఫంక్షన్ సై స్టార్ ఆఫ్ ఎంఎక్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి ఇంటిగ్రేషన్ చేసి జీరో వస్తే ఆర్థోగోనల్, జీరో రాకపోతే అది ఆర్థో నార్మల్, ఇంకేదైనా అవ్వచ్చు. ఓకేనా. ఆర్థో నార్మాలిటీ అంటే ఏంటి, ఇప్పుడు ఆర్థోగోనల్ చెప్పండి, ఆర్థో నార్మాలిటీ టూ వేవ్ ఫంక్షన్స్ psi n of x, psi m of x are said to be orthonormal to each other. Normality అంటే minus into plus integration minus into plus psi star m of x sin of x dx is equal to chronicle delta mn. For example, if m is m not in both are different wave function, zero orthogonal, m and n are equal is the orthonormal. ఇలా మనం ఆర్థోనార్మల్ అంటే బోత్ కండిషన్స్ అంటే నార్మల్ కండిషన్ అదేవిధంగా అంటే చూడండి 1 ఏం తెలియజేస్తుంది నార్మలైజేషన్, 0 ఏం తెలియజేస్తుంది ఆర్థోగోనల్. అందువల్ల దీన్ని ఏమంటారు ఆర్థో నార్మలైజేషన్ కండిషన్ అంటారు. 0 ఫర్ ఆర్థోగోనల్, 1 ఫర్ నార్మలైజేషన్. బోత్ ని కంబైన్ చేస్తే ఏమవుతుంది ఆర్థో నార్మాలిటీ కండిషన్ అంటారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏపీ సెట్ లో ప్రతిసారి ఇచ్చే క్వశ్చన్ ఇది, ప్రాబబిలిటీ కరెంట్ డెన్సిటీ as the time changes from t is equal to 0. The particle in some region of space may be increasing or decreasing. Then it should be decreasing in then it should be decreasing in some other regions such that అంటే ఏంటి ఒక పార్టికల్ అనేది ఏదో ఒక దాంట్లో తీసుకుంటే ఒక సమ్ రీజన్ లో ఇంక్రీజ్ అయితే సమ్ రీజన్ లో ఏమవుతుందో డిక్రీజ్ అవుతుంది. కానీ ఏమవుతుంది ద టోటల్ ప్రాబిలిటీ finding the particle in the entire space should be equal to 1. అంటే ఏంటి ఒక స్పేస్ తీసుకుంటే సంథింగ్ ఏది తీసుకుంటే ఒక రీజన్ లో ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అయితే ఇంకో రీజన్ లో ప్రాబిలిటీ ఏమవుతుందో డిక్రీజ్ అవుతుంది. కానీ ఏమవుతుంది టోటల్ ప్రాబిలిటీ ఆఫ్ ది పార్టికల్ ఏమవుతుందమ్మా 1 అవుతుంది. అంటే ఇలా చెప్తాం టోటల్ ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్ ఇన్ ది ఎంటర్ స్పేస్ షుడ్ బి ఈక్వల్ టు 1. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీ కెన్ అస్యూమ్ దట్ దిస్ ఈజ్ ఏ flow of probability from one region to another region like a fluid or current. Okay na? Therefore the probability flow satisfy the equation of అనేది ఈ probability flow అనేది ఏంది satisfy చేస్తుందమ్మా equation of continuity. Equation of continuity ఏంటి del bar dot j bar is equal to dou r by dou t is equal to 0. ఈ కండిషన్ ఏంటమ్మా del bar dot j bar is del bar dot j bar plus dou rho by dou t is equal to 0. ఈ కండిషన్. నెక్స్ట్ ఏంటంటే ప్రాబబిలిటీ డెన్సిటీ రో ఏం చేస్తాం రో ఈజ్ ఈక్వల్ టు సై స్టార్ ఇంటూ సై. నెక్స్ట్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ కరెంట్ డెన్సిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా మీద ఎగ్జామ్లో క్వశ్చన్ చేస్తారు. జే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐహెచ్ క్రాస్ బై 2m సై స్టార్ డెల్ సై మైనస్ సై డెల్ సై స్టార్. ఏంటమ్మా జే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐహెచ్ క్రాస్ 2m సై స్టార్ డెల్ సై మైనస్ సై డెల్ సై స్టార్. అయితే నెక్స్ట్ ఏంటి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రాబబిలిటీ కరెంట్ డెన్సిటీ రిప్రజెంట్ ది ఫ్లక్స్ ఆఫ్ పార్టికల్స్. ఏంటి ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రాబబిలిటీ కరెంట్ డెన్సిటీ రిప్రజెంట్ ది ఫ్లక్స్ ఆఫ్ పార్టికల్స్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్ పాసింగ్ త్రూ పర్ యూనిట్ ఏరియా యూనిట్ టైం in the direction of probability current density is along the direction of the flow of the particle. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే ప్రాబబిలిటీ కరెంట్ డెన్సిటీ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఫ్లక్స్ ఆఫ్ పార్టికల్ అంటే నీ నెంబర్ ఆఫ్ అంటే ఫ్లక్స్ అంటే ఏం చెప్తాం ద నెంబర్ ఆఫ్ పార్టికల్ క్రాసింగ్ యూనిట్ ఏరియా అని చెప్తాం కదా. అదే విధంగా నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పార్టికల్ పాసింగ్ త్రూ పర్ యూనిట్ ఏరియా యూనిట్ టైం ఇన్ ది అంటే ఏంటి number of particle passing through per unit area per unit time in the direction of probability current density is long the direction of flow of particle. ఏం చేస్తుంది ఈ పార్టికల్ ఫ్లో అనేది డైరెక్షన్ ఆఫ్ ది అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రాబబిలిటీ డెన్సిటీ అనేది ఫ్లో ఆఫ్ పార్టికల్ ని
తెలియజేస్తుంది, లేదా ఫ్లక్స్ ఆఫ్ పార్టికల్స్ ని తెలియజేస్తుంది. ఓకేనా, షార్ట్ కట్ ఇవేవి మనకి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. ఫార్ములా ఏంటి? షార్ట్ కట్. ఏంటి షార్ట్ కట్? జే అంటే ఇది. ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా బేస్డ్ మీద ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే J is equal to h cross by m into a mod square, లేదా J is equal to velocity into amplitude. వెలాసిటీ అని ఎలా చెప్పాం? h cross k అని రాసుకోవచ్చమ్మా, p గా రాసుకోవచ్చు, బై m into a mod square. అప్పుడు ఏం రాసు? p నే రాస్తుంది, mv by m into a mod square. mm క్యాన్సిల్ అయిపోతుంది, v into అదే J is equal to v into velocity into amplitude. అందుకే ఈ విధంగా J is equal to velocity into amplitude గా రాసుకుంటారు. నెక్స్ట్ J is equal to 1 by m real part of, చూడండి, real part of psi star del psi is equal to r 1 by m into real part of psi star minus i h cross dou psi by dou x కూడా మనం రాసుకోవచ్చు. దీన్ని ఇంకే విధంగా రాసుకోవచ్చు? J is equal to 1 by m real part of psi star అంటే ఇందులో ఏం రాసాం? p, ఇక్కడ p ప్లేస్ లో మైనస్ i h cross dou by dou x రాసాం కదా, ఇది మొమెంటం ఆపరేటర్ అన్నమాట. psi star p cap psi అని కూడా రాసుకోవచ్చు. అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, the particle of mass m represented by the wave function psi of x comma t is equal to a into e for i kx, the magnitude of probability current density J. ఇది ఇంపార్టెంట్. ఇంతవరకు చెప్పిన ఏమైనా ఏమో కాదు, ఇంపార్టెంట్ కాదు తెలియదు, కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. J is equal to h cross by m a mod square. ఓకేనా, డైరెక్ట్ షార్ట్ కట్. ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏముంది? ఏ ఉంది కాబట్టి h cross m into a mod square, ఇది డైరెక్ట్ ఆన్సర్. కానీ ఏ విధంగా ప్రాసెస్ చేస్తాం ఇప్పుడు చెప్తాం. J is equal to minus i h cross by 2m psi star del psi minus psi del psi star. psi is equal to ఏమి ఇచ్చాడమ్మా? a into e for i kx. psi star ఏమి ఇచ్చాడమ్మా? a into e for minus i kx. దీనికి del psi ఫైండ్ వచ్చేస్తే ఏమవుతుంది? dou by dou x a into e for i kx ఏమవుతుంది? a into e for i kx కి ఎంతమ్మా? ik into e for i kx. సిమిలర్లీ del psi star ఏమవుతుంది? dou by dou x. చూసారా, psi star ఏం చేసాం? i ప్లేస్ లో మైనస్ i రాస్తాం, అదే psi star. కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే కాంప్లెక్స్ నెంబర్ i ఉంది అనుకో, i ప్లేస్ లో మైనస్ i రాస్తే దాని కాంప్లెక్స్ కాంజుగేట్. ఓకేనా, దీన్ని కూడా మనకి ఇచ్చేస్తే ఏమొస్తుంది? del psi star is equal to dou by dou x a into e for minus i kx a into e for minus ik a into e for minus ik into e for minus ikx. దీన్ని తీసుకొచ్చి ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించాం. ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? మైనస్ i h cross by 2m a into e for minus ikx into ik. ఓకేనా, సై అంటే ఈ ఫార్ములా మొత్తం మనం ప్రతిక్షేపిస్తే మనకి ఏమొస్తుందమ్మా? ఏమొస్తుందంటే కామన్గా ఏం తీసుకున్నాను నేను? బయటికి ఐకే తీసుకున్నాను. మైనస్ i h cross by 2m into కామన్గా ఏముందమ్మా? ఏ ఉంది, ఏ mod square బయటికి తీసుకొచ్చా. తర్వాత e పవర్ ikx ఇంటూ మైనస్ ikx ఉంది, ఇక్కడ ikx ఉంది. ikx ఇంటూ అప్పుడు ఏమవుతుంది? రెండు యాడ్ చేస్తే e4 0 అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది? e4 0 వాల్యూ ఎంత? 1. అంటే ఇది 1 ఇది 1 అంటే ఏమొచ్చింది? h cross by 2m a mod square. ఓకే, h cross by 2m a mod square ఇదేమవుతుంది? ఇది 2. ఇక్కడేమో 1 + 1 ఏమవుతుంది? 2 అవుతుంది. ఇక్కడేమవుతుంది? మైనస్ i h cross ఉంది, ఇక్కడేమవుతుంది? ik ఉంది, ik ఉంది కదా. ఇక్కడేమవుతుంది? i ఇంటూ i ఏమవుతుంది? i స్క్వేర్. మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది, i స్క్వేర్ ఇంటూ i స్క్వేర్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్. అందువల్ల ఏమవుతుంది? h cross by 2m. ఇంకా సింప్లిఫై చెప్పాలంటే h cross by 2m i ఇంటూ i ఏముందమ్మా? మైనస్ అయింది. మైనస్ మైనస్ ఏముంది? ప్లస్ అయింది. అది పోతే ఇంకా h cross by 2m a mod square 1 + 1 2 అయింది. 2 క్యాన్సిల్ అయిపోతే ఏముంది? h cross m by a mod square వచ్చింది. నెక్స్ట్ assume రియల్ వేవ్ ఫంక్షన్స్ sin akx. రియల్ వేవ్ ఫంక్షన్స్ అనేవి ప్రాబబిలిటీ కరెంట్ డెన్సిటీ ఉండదు అని సింపుల్ చెప్పాలంటే రియల్ వేవ్ ఫంక్షన్ డస్ నాట్ కంట్రిబ్యూట్ ఎనీ ఫ్లక్స్. రియల్ వేవ్ ఫంక్షన్ అనేవి ఏ ఫ్లక్స్ ని కూడా కంట్రిబ్యూట్ చేయవు, అందువలన ప్రాబబిలిటీ కరెంట్ డెన్సిటీ అనేది 0. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రాబబిలిటీ కరెంట్ డెన్సిటీ మీద వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వేవ్ ఫంక్షన్ ఆఫ్ ది beam of particle in a certain region described by the psi is equal to a into e for ikx plus 4 into e for minus ikx. అయితే find the probability current density. ఏమవుతుంది? psi is equal to a e for ikx 4 into e for minus ikx. ఏం తెలుసు? షార్ట్ కట్ ప్రకారం h cross by m into ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏముందమ్మా? a ఉంది, a mod square. నెక్స్ట్ ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏముంది? 4 ఉంది. కానీ
మనం ఫార్ములా ప్రకారం చేస్తే దీనికి ఇక్కడ ఏమొస్తామో మైనస్ వస్తుంది. ఫార్ములా ప్రకారం మీ ప్రాబిలిటీ కరెంట్ డెన్సిటీ పాయింట్ ఇస్తే మైనస్ వస్తుంది. కానీ యాంప్లిట్యూడ్ ప్లేస్లో ఏముంది 4 ఉంది. 4 స్క్వేర్ చేస్తే 16 ఏ మోడ్ స్క్వేర్ వచ్చింది. అంటే మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదా, దీన్ని ఫార్ములా ప్రకారం చేస్తే దీని ఆన్సర్ ఎంత మైనస్ హెచ్ క్రాస్ బై ఎం ఇంటూ 16 ఏ మోడ్ స్క్వేర్ వస్తుంది. మీరు చేయకపోయినా డైరెక్ట్ అయ్యండి షార్ట్ కట్ ప్రకారం ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెడితే సరిపోతుంది, ఏం చేయవలసిన. దీన్ని మొత్తం ఏమవుతుంది జే ఈజ్ ఈక్వల్ టు హెచ్ క్రాస్ బై ఎం ఏ మోడ్ స్క్వేర్ మైనస్ హెచ్ క్రాస్ బై ఎం 16 మోడ్ ఏ స్క్వేర్. సింపుల్గా ఏంటో మీకు చెప్పాను, మైనస్ ఉంది ఇక్కడ మైనస్ పెట్టుకోండి, ఇంకేం ప్రాబ్లం ఉండదు. మీరు ఫార్ములా ప్రకారం చేస్తే ఎక్కువ టైం పట్టేస్తుంది. చేస్తే ఏమొస్తుందమ్మా జే ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15 హెచ్ క్రాస్ బై ఎం ఏ మోడ్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఫైండ్ ది ratio of number of particle going to the positive direction to negative direction. అప్పుడు ఏమవుతుంది నెంబర్ ఆఫ్ పార్టికల్ గోయింగ్ టు ది పాజిటివ్ డైరెక్షన్ టు నెగిటివ్, అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్ యొక్క పాజిటివ్ డైరెక్షన్ టు నెగిటివ్ డైరెక్షన్ రేషియో ఎలా ఉందని చెప్పాలి. ఎన్ పాజిటివ్ బై ఎన్ నెగిటివ్ ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా ఈక్వల్ టు జే పాజిటివ్ బై జే నెగిటివ్కి ఈక్వల్గా ఉంటుంది. అయితే మనం పాజిటివ్ ఏంటి ఇది పాజిటివ్ డైరెక్షన్ హెచ్ క్రాస్ బై ఎం ఇంటూ ఏ మోడ్ స్క్వేర్, దీని ప్రాపర్టీ కన్సిస్టీ. నెగిటివ్ డైరెక్షన్ ఏంటి హెచ్ క్రాస్ బై ఎం ఇంటూ 16 ఏ మోడ్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది అన్ని క్యాన్సిల్ అయిపోతే 1/16 ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే ప్రాబిలిటీ కరెంట్ డెన్సిటీ అనేది అదేవిధంగా వేవ్ ఫంక్షన్ అనేది ఏపీ సెట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్.